కొబ్బరిలో ఎదురవుతున్న పలు సమస్యలకు పరిష్కారంగా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సరికొత్త సూక్ష్మ పోషకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా వినియోగిస్తుండగా తెలుగు రాష్ట్రాల్లోనూ దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. కోకోనట్ టానిక్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ సూక్ష్మ పోషకం వాడటం ద్వారా ఆకుల సంఖ్య పెరగటం, ఆకుల్లో పత్రహరితం పెరగటం, గెలల సంఖ్య, కాయల పరిమాణం పెరగటంతో పాటు కాయలు రాలటాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా పొన్నూరులో రైతు క్షేత్రంలో గత సీజన్ నుండి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోయంబత్తూరు వారు అభివృద్ధి చేసిన ద్రవరూప పోషక మిశ్రమాన్ని రైతుకు అందించి దాని ద్వారా ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రెండోసారి మనము చెట్లకు వేరు ద్వారా ద్రవరూప మిశ్రమం అనేది అందించడం జరుగుతుంది. వారు అభివృద్ధి చేసిన ఈ కోకోనట్ టానిక్ అనేది చెట్టు ఎదుగుదల విషయంలో, అలాగే పిందెలు రాలిపోవడము, వాతావరణ అనుకూల పరిస్థితుల్లో లేనప్పుడు మొక్క తనను తాను రక్షించుకోవడానికి విధంగా మొక్క ఎదిగే విషయంలో కానీ, కొమ్మలు ఎదిగే విషయంలో కానీ, అలాగే దిగుబడి విషయంలో కానీ మంచి ఫలితాలు ఉంటాయని వారు వివరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అది మనం కోయంబత్తూరు నుండి తెప్పించి రైతుకు అందించి వారి ఆధ్వర్యంలో ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. గతంలో చూసినట్టయితే పిందెలు రాలిపోవడము, మట్టలు తక్కువ రావడము, మనకు కొన్ని రకాల సమస్యల నుండి మనము మంచి ఫలితాలు ఇప్పుడు చూడడం జరిగింది. ఇది మన దగ్గర కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ రైతులకు అందించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ వారిని సంప్రదించి ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులకు అందించి దీన్ని రైతుల సమక్షంలో దీన్ని డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా వేరు అనేది ఎంపిక చేయడం ప్రధానంగా ముఖ్యము. ఇందులో పెన్సిల్ మందం ఉన్న ఎరుపు రంగు వేరు కానీ, అలాగే తెలుపు రంగు వేరు కానీ కాండం నుండి 2 అడుగుల దూరంలో తవ్వి పదునైన కత్తితో కట్ చేసి దాంట్లో 4 లీటర్ల మంచి నీటి ద్రావణానికి 1 లీటరు కోకోనట్ టానిక్ కలిపి మొక్కకున్న వేరుకు మనం 200 ml వరకు పాలిథిన్ కవర్లో వేసి ముడిపెట్టడం ద్వారా అది మనకు 24 గంటల్లో అది పీల్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ అది పీల్చుకోకుంటే మాత్రం మళ్ళీ వేరొక వేరును ఎంపిక చేసి దానికి కట్టాల్సి ఉంటుంది. మాది మొత్తం ఇది 2 acres ల్యాండ్. మామిడి చెట్లు ఇవన్నీ వేసాం. ఒక 70 దాకా వేసామండి. ఈసిటాల్ అని, ఎల్లో కలర్ అని చెప్పని, గంగా భవాని అని చెప్పని వేస్తే కొద్దిగా ఈల్డ్ రాక మా వాళ్ళు పాత పద్ధతిలో ఉప్పు పెట్టడం అవన్నీ చేశారు. ఈ పూత రాలిపోవటం, చెట్లు మొదట్లో కొద్దిగా వేర్లు డ్యామేజ్ అయినట్టు ఉండటం, కాయలు పరిపక్వత రాకముందే రాలిపోవటం, కొద్దిగా ఎండిపోవటం, ఈళ్ళు లేకపోవటం, ఇవన్నీ ఉండేటప్పటికి ఆలోచించి ఆయన దగ్గరికి ఇవన్నీ ఒక 5 years 6 years చెట్లు అండి ఇవన్నీ. ఇప్పుడు తర్వాత కూడా డీజే సువర్ణ అని చెప్పని అవి కర్ణాటక నుంచి కూడా తెప్పించాము. అవి 3 yearsకి అవి ఒక చెట్టుకు వచ్చేసి 400-500 అంటే అట్లాంటివి ఒక 14-15 వేసాము. కానీ అవి ఇంకా చాలా చిన్నవి, ఒక 1.5-2 years అవి. మేము ఇంకా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మాన్యువల్ ప్రకారం ఒక 4 yearsకి ఈల్డ్ వస్తుంది అని చెప్పని అన్నారు. ఈ లోపల 6 years దానికి ఈల్డ్ రాకపోయేటప్పటికి మేము ఇక కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయితే రత్నాకర్ అని హార్టికల్చర్ అతన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు కోయంబత్తూరులో ఉన్న తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కోకోనట్ టానిక్ అనేది ఇచ్చారు. ఇది మేము లాస్ట్ టైం డిసెంబర్ ఎండింగ్లో అప్లై చేసాము. వాళ్ళ టర్మ్స్ ప్రకారం ఎవ్రీ 6 monthsకి ఒకసారి వాళ్ళు ఇది యూటిలైజ్ చేయాలన్నారు. కాబట్టి డిసెంబర్ ఎండింగ్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు అని చెప్పని ఇప్పుడు తీసుకురావచ్చాము. జూన్ ఎండింగ్లో అట్లా మేము తీసుకొస్తున్నాము. కోకోనట్ టానిక్ వాడటం వల్ల కొబ్బరి మొట్టలు ఎక్కువ రావటం, పూత ఎక్కువ రావటం, 20% ఈల్డ్ ఎక్కువ రావటం, ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారండి. ఇంకా టెక్నికల్గా డీటెయిల్స్గా ఉంటే మన రత్నాకర్ చెప్తాడండి. అది కొబ్బరి మొట్టలని ఇదివరకు అంతా జారి పడిపోయి ఉండేవి, పూత కూడా రాలి ఉంది. ఇప్పుడు అది ఆ పూత రాలకపోవటం ఇట్లాంటివన్నీ కొద్దిగా చూసాము. ఓకే, ఈ అప్లికేషన్ ఈ ఒక్కసారికి ఇచ్చేసి నెక్స్ట్ ఇక 2-3 months తర్వాత దీని రిజల్టెంట్ కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అది